ఈ వీడియోలో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ అండ్ ఈక్వేషన్లో హోమోజనైజేషన్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఏమి ఇస్తాడు, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇందులో ఈక్వేషన్లో చూడండి, విత్ డిగ్రీస్ చూడండి, ఇది నాన్ హోమోజినియస్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ అండ్ ఈక్వేషన్ అంటాము. అదొకటి ఇస్తాడు. అంటే ఇప్పుడు నాన్ హోమోజినియస్ ఎందుకంటే నేను విత్ డిగ్రీస్ ఐడెంటిఫై చేయాలి. మనం ఎక్స్ కామా వైల్ వేరియబుల్ అంటాం. వీటి పవర్స్ని బట్టి వీటి పవర్స్ ఏది ఉంటే అది డిగ్రీ కిందకి వస్తుంది. చూడండి, ఇప్పుడు దీనికి ఎక్స్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది కదా, దీని డిగ్రీ 2. దీనికి 1, దీనికి 1 ఉంది కదా, దీనికి డిగ్రీ 2. దీనికి ఎంత, వైకి డిగ్రీ 2. ఇది ఎక్స్ డిగ్రీ ఎంత, 1. అర్థం చేసుకోండి, ఇది తర్వాత దీని డిగ్రీ 1. వై డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీని డిగ్రీ ఇలా ఎక్స్ వైలు లేవు కాబట్టి దీని డిగ్రీ అయితే 0 ఉంది. సో అలా ఒక ఈక్వేషన్ ఇచ్చాక ఇది నాన్ హోమోజినియస్, ఎందుకంటే డిగ్రీస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అది నాన్ హోమోజినియస్. ఇప్పుడు అన్ని డిగ్రీస్ ప్రతి టర్మ్ది కూడా డిగ్రీని ఈక్వల్ ఉందనుకోండి, 2 ఉందనుకోండి, మ్యాక్సిమం అన్నిటికీ డిగ్రీ ఉంటే అది హోమోజినియస్. అంటే ఇప్పుడు ఏంటి, హోమోజినేషన్లో అన్ని డిగ్రీస్ మనం ఈక్వల్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ఇది దీనిలో కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఏంది, ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు, దీని డిగ్రీ 2, దీని డిగ్రీ 1 1 కలిపితే ఎంత 2, దీని డిగ్రీ ఎంత 2. అలా మనం ఉన్న ఈ ఈక్వేషన్, ఈ లైన్, ఈ కర్వ్ ఈక్వేషన్ని, ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నాన్ హోమోజినియస్ ఈక్వేషన్ని ఇందులోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే సేమ్ డిగ్రీ ఉండేటట్లు మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఎలా చేస్తాము అంటే దీంతో పాటు వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఒక లైన్ ఈక్వేషన్ కూడా ఇస్తాడు. ఓకేనా, ఈ లైన్ వాడి మనం దీన్ని హోమోజినైజేషన్ చేస్తాం. అంటే సేమ్ డిగ్రీ చేస్తాము. అంటే మనకు ఇందులో 3 ఉంటాయి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ వై స్క్వేర్ ఉండేది చేస్తాం. ఇప్పుడు నేను అంటే ఇది ఎక్స్లు వైలు కాన్స్టెంట్లు ఉండకుండా చేస్తాం. ఎలా చేస్తామంటే ఈ లైన్ వాడే చేయాలి. ఓకేనా, కానీ ఇంతకుముందు నేను డిగ్రీస్ డిస్కస్ చేశాను కదా, దేనికి ఎంత దగ్గర ఉంది, దీనికి 2 ఉంది, దీనికి 2 ఉంది, దీనికి 2 ఉంది, దీనికి 1 ఉంది కదా. సో దీనికి 1, దీనికి 1, దీనికి 0, అది గుర్తుంచుకోండి ఫస్ట్. దాన్ని బట్టి మనం ఈ లైన్ వాడి చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము, ఇచ్చిన లైన్ ఈక్వేషన్ తీసుకోండి. ఓకేనా, తర్వాత క్వశ్చన్లో ఏం చేయాలో తర్వాత చెప్తా. ఫస్ట్ ఏం చేసినా హోమోజినైజేషన్ చేస్తాం. హోమోజినైజేషన్లో ఈ కర్వ్ని ఈ లైన్ ఉపయోగించి నేను ఇలా హోమోజినైజేషన్ చేస్తాను. తర్వాత వాడు ఇచ్చిన క్వశ్చన్ని ఏం చేయాలని చెప్తాను నేను. సో ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన దాన్ని తీసేసుకోండి. కర్వ్ తీసుకున్నాక ఇప్పుడు ఇచ్చిన లైన్ ఈక్వేషన్ యాజ్ ఇట్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తుందంటే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దీన్ని ఇచ్చిన లైన్ ఈక్వేషన్లో ఇది చూడండి ఫస్ట్. ఓకేనా, ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ ఇలా మార్చేస్తాను. ఎలా చెప్పాలి, నేను హోమోజినేషన్ చేయాలంటే అన్నిటి డిగ్రీలు సేమ్ మార్చాలి. ఇప్పుడు మ్యాక్సిమం డిగ్రీ అంటే 2 ఉంది. అంటే ప్రతి దాని డిగ్రీ, దీని 2 ఉంది, దీని 2 ఉంది, దీని 2 ఉంది, దీని 1 ఉంది కదా, దీని 2 చేస్తా. ఇప్పుడు దీని 1 ఉంది కదా, దీని 2 చేస్తా. దీని 0 ఉంది, దీని 2 చేయాలి. అంటే ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 3x దగ్గర డిగ్రీ 1 ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్, సో ఈ 3 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. దీని దగ్గర ఏం చేస్తే 3x ఇంటూ 1 డిగ్రీ తక్కువ ఉంది కాబట్టి 1 అనేది బ్రాకెట్లో పెట్టుకోండి. అది ఏం చేయాలో తర్వాత చెప్తా. 3 తర్వాత దీని దగ్గర 1 డిగ్రీ ఉంది కదా, ఇంకా 1 డిగ్రీ ఉంది కాబట్టి ఒక 1 రాయండి. ఇట్లా 1 ఇట్లా బ్రాకెట్ పెట్టుకోండి. ఏం చెప్తాను తర్వాతకి. కాన్స్టెంట్కి ఎన్ని డిగ్రీ తక్కువ ఉన్నాయి, 2 ఉంది కాబట్టి ఈ 1కి స్క్వేర్ ఇచ్చి రాయండి. ఈ 1 ఇంటూలో ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 1లో ఎట్లా ఏం చేయాలి అంటే ఈ 1 దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని ఫస్ట్ ఇచ్చిన లైన్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఖచ్చితంగా రైట్ సైడ్ ఉండేలా చూసుకోండి ఫస్ట్. అంటే దీన్ని అటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నా. ఓకేనా, దీన్ని అటు సైడ్ షిఫ్ట్ చేశాను. కాన్స్టెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఈ కాన్స్టెంట్ ఏది ఉందో ఆ కాన్స్టెంట్తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకు 1 అనేది రావాలి. అంటే 2 సైడ్స్లో కాన్స్టెంట్తో డివైడ్ చేయండి. సో √2తో డివైడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. ఇక్కడ మనకు x-y/√2 వస్తుంది. ఇంకో అక్కడ ఇట్లా ఉంది మనకి ఎంత. లేదా ఈ √2ని ఇక్కడ పంపించారనుకోండి, ఇక్కడ 1 రాస్తారు అనుకోండి. ఎలా అయినా గుర్తుంచుకోండి, √2తో ఇక్కడ ఉన్న కాన్స్టెంట్తో డివైడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది, 1 వస్తుంది. ఒక్క సైడే కాదు 2 సైడ్స్లో కూడా అలానే చేయాలి డివిజన్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, x-1/√2. ఇప్పుడు ఈ 1 దగ్గర ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ 1 స్క్వేర్ రాసుకుని చెప్పిన ఏది ఎక్స్కి వైకి ప్రతి ప్రాబ్లం కూడా ఇదే. ఒక కర్వ్ ఉంటుంది, ఒక లైన్ ఈక్వేషన్ ఉంటుంది. సో ఇలా 1 స్క్వేర్ రాయాలమ్మా. ఎక్స్కి ముందు 1, వైకి ముందు 1 స్క్వేర్. ఈ రెండు 3x 3y కలిపి కూడా రాసుకోవచ్చు, వీడికి కూడా రాసుకోవచ్చు. ఓకేనా, అంటే 3x + 3y × 1 కూడా రాసుకోవచ్చు. అంటే వీటి కలిపి కూడా 1 అవసరం ఉంది కదా, అలా రాసుకోవచ్చు. సరే, ఈ పాయింట్ అర్థం కాకుండా ఏం కాదు. సో 3x × 1 రాయాలని చెప్పి 3y × 1 కాన్స్టెంట్కి 1 స్క్వేర్ రాసాం కదా. ఇప్పుడు ఈ 1 ఉంది కదా, ఈ 1లో లెఫ్ట్ సైడ్ ఏది ఉంది, x-1/√2 ఉంది కదా, అది ఈ 1 పొజిషన్ దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్కడ 1 ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేసుకున్నారు, అదే సబ్స్టిట్యూట్ చేశారు కదా. ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవడమే కాదు, ఇప్పుడు ఇదంతా సింప్లిఫై చేసుకుంటా పోయారనుకోండి, ఇది మీరు సింప్లిఫికేషన్ మీరు నేర్చుకుంటారు అనుకోండి, ఇలా మీకు అన్నిట్లలో కూడా x² xy/y² కోఎఫిషియెంట్స్ అన్నిట్లో ఎక్స్పాండ్ చేసేయండి. అయితే ఎల్సిఎం తీసుకోవాలా, ఎక్స్పాండ్ చేసేయాలా. ఓకేనా, ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ √2 వస్తుంది, అటు పంపిస్తే కింద ఎల్సిఎం తీసుకుంటే అయితే అటు పంపిస్తే 0 అయిపోద్ది.
మనం ఇవన్నిటిని సింప్లిఫై చేసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్లు సపరేట్ చేసుకోవాలా, వై స్క్వేర్లు సపరేట్, ఎక్స్ స్క్వేర్ సపరేట్ చేసుకొని అన్నిటిని సింప్లిఫై చేసుకుంటే మనకు 3 ఉంటాయమ్మ ఈ మోడల్. ఇలా ఓమేజ్ చేస్తాం. సరే సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ x-1/√2 రాశారు కదా, జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చెప్తున్నా. ఏం చెప్పినా దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఇలా రాసినా కదా, ఈ 1 దగ్గర ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ సపరేట్ చేశాడు, ఇక్కడ సపరేట్ చేశాడు, ఇక్కడ 1 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఇచ్చాము. స్క్వేర్ చేసినప్పుడు దీనికి స్క్వేర్, అది ఒకటి గుర్తుంచుకోండి. ఇలా చేసిన తర్వాత సింప్లిఫై చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనం ఇచ్చిన ప్రాబ్లంలో ఏం అడిగాడో అది చేద్దాం. సరే, ఇందులో సింప్లిఫికేషన్ కూడా ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి అమ్మా. సో ఇక్కడ /2 ఉంది, ఇక్కడ చూసుకోండి. ఈ 3x ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకోవాలా, 3yని ఇక్కడున్న x-1తో మల్టిప్లై చేసుకోవాలా. ఈ -2 చూడండి, ఇక్కడ ఇది x-y² √2 స్క్వేర్ ఉంది కదా, √2 స్క్వేర్ అంటే ఇక్కడ ఏమైపోతుంది, చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ √2 స్క్వేర్ అంటే 2 అవుతుంది, అవునా కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇక్కడ ఓన్లీ x-y² ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ x-y² మిగులుతుంది అలా. సో x-y² ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాము, ఎల్సిఎం తీసుకోవాలి అన్నిటికీ బై 1 1 1. దీనికి ఏముంది, √2 ఉంది. ఇది మొత్తం దానికి √2 ఉంది. దీనికి ఏం లేదన్న 2 ఈ √2 క్యాన్సిల్ అయిపోద్ది. x-2 దీనికి 1 ఉంది. ఇప్పుడు √2 అనేది ఎల్సిఎం అమ్మ. ఇంకో ఈ రెండు చూసుకోండి, √2 ఎల్సిఎం. √2 తీసుకుంటే ఎక్కడెక్కడ రూట్ అంటే ఇది √2 తోటి, ఇది √2 తోటి, ఇది √2 తోటి, ఇదేమో ఈ రెండింటితో మల్టిప్లై చేయాలి. ఇక్కడ √2 ఉంది కదా, ఇక √2తో మనం ఏం మల్టిప్లై చేయకూడదు, ఇది దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ రాశాడు. తర్వాత స్టెప్ అనేది మల్టిప్లై చేస్తారు. సో దీనికి కూడా దీనికి /√2 ఉంది కాబట్టి సో ఇది ఇంటూ x-y రాసుకుంటాం. ఇక్కడ √2 లేదు కాబట్టి ఈ టర్మ్ ఇంటూ √2 రాస్తాం. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు ఎల్సిఎం √2 తీసుకున్నాక √2 పంపించేస్తాం, ఇది అవసరం లేదు, √2ని 0 పంపించేస్తాం. ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ప్రతి దాన్ని √2తో మొత్తం మల్టిప్లై చేసుకోవాలా, ఈ 3xని దీంతో మల్టిప్లై చేసుకోవాలా, 3yని మల్టిప్లై చేసుకోవాలా, -√2తో మల్టిప్లై చేసి ఇప్పుడు చూడండి, ఫస్ట్ x-y² ఎక్స్పాండ్ చేయండి, తర్వాత దీని ముందున్న √2 తోటి లోపల మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఇంకా అబ్జర్వ్ చేయండి అమ్మా, x² y²లో ఒకసారి ఒక √2x², ఒక √x క్యాన్సిల్ అయిపోయింది. మన అన్నిటినీ సింబల్స్తో సహా జాగ్రత్తగా చేయండి. ఇది క్యాన్సిల్ అయిపోయింది, √2y² క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా జాగ్రత్త అంటే xy -3xy + 3xy క్యాన్సిల్ అయిపోయింది. ఇక రిమైనింగ్ ఉన్న ఈ జాగ్రత్తగా చూడండి, 3x² ఒకటి మిగిలింది, -3y² మిగిలింది, -√2xy ఇంకేం మిగిలింది, 2√2xy అంటే -√2xy -√2 + 2√2 ఏమవుతుంది, √2 అవుతుంది. అది √2xy మిగిలింది, xy టర్మ్. ఇప్పుడు ప్రాబ్లం ఏం చేయాలి, ఇక్కడ వాడు మనకి ఇచ్చిన దాన్నేమో ఇది ఇచ్చారు కదా ఈక్వేషన్, ఇది కర్వ్. ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ లైన్ ఈ కర్వ్ని ఇట్లా కర్వ్ లోపల నుంచి వెళ్తుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది అంటాం. ఇది ఏబి పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ కర్వ్ని, ఈ లైన్. ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఈ పాయింట్ నుంచి ఆరిజిన్కి మనము కనెక్ట్ చేస్తే, ఈ పాయింట్ నుంచి ఆరిజిన్కి మనం లైన్స్ డ్రా చేస్తే ఈ లైన్స్ మధ్య యాంగిల్ పర్పెండిక్యులర్ అని ఇచ్చాడమ్మా క్వశ్చన్. చూసారా, లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్స్, ఈ కర్వ్స్ అండ్ ద లైన్. ఓకేనా. సో ఇంటర్సెక్షన్ లైన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏంటంటే ఇచ్చిన దాంట్లో ఇవి రెండు x² కోఎఫిషియంట్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్కి మనకు కండిషన్ ఉంటుంది. ఏంది ఇచ్చినది, ఇది హోమోజనైజ్ ఈక్వేషన్. మనకు తెలిసిన పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ హోమోజనైజేషన్ ఈక్వేషన్ ఇదే కదా, ax² + 2hxy + by². వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. దీంతో ఇది కంపేర్ చేసుకొని ఏ వాల్యూ రాసుకోండి, 2h వాల్యూ, b వాల్యూ రాసుకోండి. మనకి ఇక్కడ కావాల్సింది పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఏ వాల్యూ, b వాల్యూనే కావాలి. కాబట్టి ఈ ఏ వాల్యూ, b వాల్యూ కనుక a + b వాల్యూ కనుక్కోండి, అది 0 వచ్చిందంటే సో ఇప్పుడు ఇచ్చిన ప్రకారం ఈ 2 లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అన్నట్టు. అదేంటే ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్స్. సో ఇక్కడ 3 - 3 రెండింటిని యాడ్ చేస్తే ఏ వాల్యూ, బి వాల్యూ యాడ్ చేస్తే 0 వచ్చింది. దేర్ఫోర్ సో ఈ లైన్స్ ఉన్నాయి, ఆరిజిన్ నుంచి ఇంటర్సెక్షన్ పాయింట్స్కి కనెక్ట్ చేసిన 2 లైన్స్ ఎలా ఉంది, వాటి మధ్య యాంగిల్ ఎంత అంటే a + b 0 కాబట్టి దే ఆర్ పర్పెండిక్యులర్. ఇలా ప్రతి ప్రాబ్లం కూడా ఇలానే సాల్వ్ చేయాలి.